హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చూసేద్దాం రండి. జున్ను తయారు చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ జున్ను పాలండి. జున్ను పాలు నేను 3 గిద్దెలు తీసుకున్నాను. 3 గిద్దెలు జున్ను పాలకి 3 గిద్దెలు నార్మల్ మిల్క్ అయితే పడతాయి. అండ్ బెల్లం ఎంత తీసుకోవాలంటే లీటర్ మిల్క్కి 300 గ్రాముల బెల్లం అయితే సరిపోతుంది. ముందుగా జున్ను పాలను కొలుచుకొని గిన్నెలో పోసుకోవాలి. అదే క్వాంటిటీలో నార్మల్ మిల్క్ని కూడా పోయాలన్నమాట. అండ్ అందులోనే బెల్లం కూడా వేయాలి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి బెల్లం 200 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఈ బెల్లాన్ని కరిగే వరకు తిప్పుకోవాలన్నమాట. ఇలా ఈ టైంలోనే గ్యాస్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ప్రీహీట్ చేసుకొని వాటర్ పోసుకొని ఉంచుకోవాలి. ఇందులో 1 స్పూన్ పంచదారను కూడా వేయాలన్నమాట. అండ్ యాలకుల పొడి ఒక 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. మీకు గరం ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ వేయచ్చు, కానీ ఎక్కువగా పట్టదనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఉడికేసరికి ఈ వాటర్ అనేంతా గుంజు పీల్చుకుంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి రెడీ చేసి చూడండి జున్నుని. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బెల్లం అంతా ఇలా కరిగే వరకు తిప్పుతూనే ఉండాలి. లేకపోతే మీకు ఇంత ఓపిక లేదనిపిస్తే కనుక ఆల్రెడీ గ్యాస్ మీద వేడి చేసి బెల్లాన్ని కరిగించుకొనైనా ఇందులో పోసుకోవచ్చు. మీకు ఎలా వీలుంటే అలా చేయండి. ఇలా ప్రీహీట్ చేసి పెట్టుకున్నారు కదా, ఇందులో ఈ బౌల్ని పెడదాం. ఇలా పెట్టేశారు కదా, దీని మీద ఒక మూత పెట్టేసుకొని లోపల దాని మీద కూడా ఒక మూత ఇలా పెట్టేద్దాం. కరెక్ట్గా ఒక 10 మినిట్స్ తర్వాత చూసేద్దామండి. చూసారు కదా 10 మినిట్స్ అయిపోయింది. తీసి చూసేద్దాం. ఇలా చాక్ కానీ టూత్ పిన్తో కానీ ఇట్లా చూసేస్తే అంటలేదు కదా, అంటే మనకి జున్ను అయిపోయిందనమాట. తీసేద్దాం. చూస్తున్నారు కదా, ఇలా ట్యాప్ చేసుకొని ఒకసారి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. మనం వేరే ఎంత ఇన్స్టెంట్గా చేసిన జున్ను అయినా ఇలా జున్ను పాలతో చేసిన అంత టేస్ట్ అయితే రాదం అన్నమాట. ఓకే, ఈ ప్లేట్ మీద బోర్లిచ్చుకుందాం. చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే, ఇంకోండి మీకే అర్థమవుతుంది. ఈ ప్లఫీనెస్ ఇదంతా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఆ టేస్ట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.